Everyone, welcome back to my channel Maths by SP and this is Sarojini. ఈరోజు 5 బెస్ట్ మ్యాథ్స్ ట్రిక్స్తో నేను మీ ముందుకు వచ్చానండి. ఇది కేవలం స్టూడెంట్స్ కోసమే కాదు, మన డైలీ లైఫ్లో జనరల్ క్యాల్కులేషన్స్ని స్పీడ్గా స్మార్ట్గా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మనం చెప్పుకుందామండి. సో లెట్స్ గో ఇంటు అవర్ టాపిక్. హలో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో మీరు కనుక స్మార్ట్గా స్పీడ్గా కనుక లేదనుకోండి వెనకబడిపోతారు. సో మీ స్పీడ్ని పెంచుకోవడం కోసం నేను చెప్పే మ్యాథ్స్ ట్రిక్స్ని అలాగే నన్ను కూడా ఫాలో అయిపోండి. అవర్ ఫస్ట్ ట్రిక్ ఈజ్ ఎడిషన్. ట్రిక్ 1 ఎడిషన్. ఇక్కడ ఈ ట్రిక్లో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే, నెంబర్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి ఈక్వల్. చెక్ చేసుకుందామా? 1 2 3 4 5 ఇది 5 డిజిట్ నెంబర్ ప్లస్ 1 2 3 4 5. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో 5 డిజిట్. అది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో ట్రిక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనం లాస్ట్ నుంచి వస్తాం కదమ్మా నార్మల్ క్యాల్కులేషన్లో. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఆర్డర్లో ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ టు ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్. హౌ మచ్? 9 + 4 is 13. Place it like this. Next again next number 9 + 2. How much? 11. 11 13 కింద ప్లేస్ చేయకూడదమ్మా. లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో అక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 4 + 3 ఎంతమ్మా? 7. 7 కానీ మనం డబల్ డిజిట్ కింద ప్లేస్ చేసుకోవాలి. 7 అని ప్లేస్ చేసుకోకూడదు. 7 బదులు 0 7 అని ప్లేస్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి అ డబల్ డిజిట్. సో 0 7 చెప్పాను కదమ్మా. సెకండ్ డిజిట్ లాస్ట్ డిజిట్ కింద ప్లేస్ చేసుకోవాలి ఒకటిని. సో 5 5 ఎంతమ్మా? 10. 10 ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? 7 కింద. సో 10. నెక్స్ట్ 6 + 7 ఎంతమ్మా? 13. 13 ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? 0 కింద. ఓకే, 13. నౌ when the number of digits are completed, let us add here. Okay, now adding we have to go from back only. So 3. Okay, 0 + 1. How much? 1. 7 + 1 8. 1 + 0 1. 3 + 1 4. 1 as it is. So the answer 141813. చూసారా, ఇక్కడ ఎక్కడైనా మనం క్యారింగ్ చేసామా? లేదు కదా. సో క్యారింగ్ చేయకుండానే మనకి ఈ ట్రిక్ ద్వారా ఆన్సర్ వచ్చేసింది. సో విల్ సీ ద సెకండ్ సమ్. సో సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో చెక్ చేసుకుందామా. 1 2 3 4 5 6 7 8 డిజిట్ ప్లస్ 1 2 3 4 5 6 7 8 డిజిట్. 8 డిజిట్ ప్లస్ 8 డిజిట్ సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా. సో మళ్ళీ సేమ్ మెథడ్ అమ్మా, సేమ్ ట్రిక్. 5 + 2 చేయండి. ఎంతమ్మా? 7. 7 రాసుకుంటామా? లేదు, 0 7 ప్లేస్ చేసుకోవాలి. డబల్ డిజిట్ ప్లేస్ చేసుకోవాలి. సో 0 7. నెక్స్ట్ 8 6 14. ఓకే, 4 8 12. 4 కింద ప్లేస్ చేసుకోవాలి. 5 7 ఎంతమ్మా? 12 అగైన్. 0 2 దట్ ఈస్ 0 2. 0 + 2 is 0 2. 1 + 3 that is 0 4. Next 2 + 6 that is 0 8. 4 + 3 that is 0 7. Okay, now add all this. Add చేసుకోండి. 7 is 7 as it is. 8 + 0 is 8. 4 + 0 is 4. 2 + 0 is 2. 2 + 0 is 2. 2 + 1 is 3. 4 + 1 is 5. 7 + 1 is 8. Okay, so simply that is the answer. If you want you can check. Okay, so ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు కదమ్మా, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఇలా ఫాలో అవ్వండి. సో లెట్ us see one more sum which is a special case. ఓకే, సో ఈ థర్డ్ సమ్ చూసారమ్మా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 డిజిట్. ఓకే, 6 డిజిట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4 5. సో ఇది 6 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఇది స్పెషల్ కేస్ అనమాట. ఇక్కడ ఉన్న దీన్ని ఈక్వల్ చేసుకోండి. అంటే 4 9 2 6 7 2. ఓకే, 4 9 2 6 7 2 ఇదేంటి? 6 డిజిట్. సో ఇక్కడ ఏదైతే గ్రేటర్ డిజిటో ఆ డిజిట్స్లోకి నెంబర్ ఆఫ్ డిజిట్స్లోకి రెండింటిని కూడా ఈక్వేట్ చేసుకోండి. అంటే ఇది 6 డిజిట్ కాబట్టి ఇక్కడ ఉన్నది 5 డిజిటే కాబట్టి ముందున 0 ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఇది 6 డిజిట్ అయిపోతుందా? అయిపోతుంది కదా. చూడండి 0 3 4 7 8 6.
ఓకే, వాల్యూ చేంజ్ అవ్వదు, డిజిట్ అయితే 6 డిజిట్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు అదే ట్రిక్ని ఫాలో అవ్వండి. సో చూడండి, సో 4 + 0 0, 4, 9 + 3 12, 2 + 4 6, 0, 6, 6 + 7 13, 7 + 8 15, 2 + 6 8 మీన్స్ 0, 8. ఓకే, ఇప్పుడు యాడ్ చేసుకోండి. 8, 5 + 0 5, 3 + 1 4, 6 + 1 7, 2 + 0 2, 4 + 1 5. That is the answer. So this is the first trick. So let us go to the second trick. Now trick 2, subtraction. Trick 2 is on subtractions. Okay, so ఈ ట్రిక్ అప్లై చేయాలంటే మనం ఏం చెక్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ని చెక్ చేయండి అమ్మా. ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి. ఓకేనా, సో ఈ డిజిట్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసుకుందాం. 1 2 3 4 5 6. ఓకేనా, సో 6 డిజిట్స్. సో అర్థమైంది అనుకుంటా. నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అయితే ఉన్నాయో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కూడా అన్నీ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ట్రిక్ అన్నది అప్లై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక్కటి కూడా అస్సలు వీటి జోలికే వెళ్లకుండా నేను డైరెక్ట్గా ఆన్సర్ అనేది రాస్తాను. ఓకే, సో సింపుల్. సో లెట్ us see. ఫస్ట్ ఏం చేస్తానంటే, ఇక్కడ నెంబర్ ఉంది కదమ్మా, ఈ నెంబర్ని 9 - 8. 9 - 8 హౌ మచ్? 9 - 8 is 1. Place it here. 9 - 9 0. Write it. 9 - 0 is 9. 9 - 3 is 6. 9 - 4 is 5. Stay there. లాస్ట్ డిజిట్ మాత్రం 10తో మైనస్ చేయాలి. ఓకేనా, లాస్ట్ డిజిట్ మాత్రం 10తో మైనస్ చేయాలి. సో 10 - 6 is 4. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ మనం ఏం చేసామో తెలుసా? ఆల్ ఫ్రమ్ 9s. ఓకే, లాస్ట్ ఫ్రమ్ 10. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఆల్ ఫ్రమ్ 9s, లాస్ట్ ఫ్రమ్ 10. ఓకే, ఇంకొక సమ్ ఉంది కదా, దాన్ని చేస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. సో లెట్ us see here. ఐఎమ్ నాట్ టచింగ్ ద క్వశ్చన్ ఎట్ ఆల్. ఓకే, సింప్లీ 9 - 7. First you have to check number of check it number of digits. 1 2 3 4 5 6 7 number of zeros. 1 2 3 4 5 6 7 number of digits. Okay, now the trick is applied here. So let's go. 9 - 7 2. Okay na. 9 - 3 is 6. 9 - 4 is 5. 9 - 9 is 0. 9 - 8 is 1. 9 - 2 is 7. 10 - 3 is 7. So simply this is the answer. See, without any borrowing we are doing the solution. చూసారు కదా, ఈ ట్రిక్లో మనం ఎక్కడ కూడా బారోయింగ్స్ చేయలేదు. సింపుల్గా డైరెక్ట్గా ఆన్సర్ అన్నది ప్లేస్ చేసాం. చూసారా? సో దిస్ ఈజ్ ద సెకండ్ ట్రిక్. లెట్ us discuss one more sum which is a special case. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7. 7 నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ హియర్. హౌ మెనీ డిజిట్స్? 1 2 3 4. ఓన్లీ 4 డిజిట్స్. ఓకే, సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయమ్మా? 7 జీరోస్. 7 జీరోస్ ఉన్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉండాలమ్మా? 7 నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉండాలి. ఓకేనా, సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక ఈక్వల్గా లేకపోతే ఏం చేయాలా అన్నది మనం ఎడిషన్లో చూసుకున్నాం కదా. ఏం చేయాలి? బిఫోర్ ప్లేస్ చేసుకోవాలి జీరోస్ ఎప్పుడైనా ఒక నెంబర్ బిఫోర్ ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, వాల్యూ చేంజ్ అవ్వదు, నెంబర్ ఆఫ్ డిజిట్స్ కౌంట్ మాత్రం చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో చూడండి 1 2 3. సో ద జీరోస్ ఆర్ బ్యాలెన్స్డ్, రైట్? నౌ అప్లై ద సేమ్ ట్రిక్. సో 9 all from 9s. 9 - 0 is 9. 9 - 0 is 9. 9 - 0 is 9. 9 - 2 is 7. 9 - 9 is 0. 9 - 4 is 5. Last from 10. 10 - 6 is 4. Okay, so this is the answer. చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో? దిస్ ఈజ్ ద సబ్ట్రాక్షన్ వితౌట్ బారోయింగ్. I think it is clear. So let us go to the next trick, third trick. Trick 3 is about sum of the digits. Sum of the digits ఎక్కడో విన్నట్టుంది కదా? ఎస్, డివిజిబిలిటీ రూల్స్లో మనం వింటాం. ఆల్రెడీ నేను డివిజిబిలిటీ రూల్స్ గురించి ఒక వీడియో చేశానండి. డివిజిబిలిటీ రూల్స్ గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆ వీడియోని చూడండి. ఓకే, సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఎప్పుడు చేస్తామమ్మా?
నెంబర్ డివిజిబుల్ బై 3 ఆర్ 6 ఆర్ 9 అనే విషయం మనకు తెలియాలి అంటే అప్పుడు మనం సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది కంపల్సరీగా చేయాలి. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎలా చేస్తామమ్మా? విల్ యాడ్ రైట్ 5 + 2 + 3 + 5 + 3 + 4 + 4 + 1 + 3 అలా మొత్తం యాడ్ చేసి వచ్చిన నెంబర్ని చెక్ చేసుకుంటాం కదా. బట్ నేను ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయడానికి ఇక్కడ నేను ఒక ట్రిక్ చెప్తాను, చాలా చాలా ఈజీ. మీరు 9 అనే నెంబర్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి 5 9 అనే నెంబర్ని గుర్తుపెట్టుకోండి. సో 5 + 4 9 కదమ్మా, క్యాన్సిల్ చేసేసండి. 5 + 4 9, క్యాన్సిల్ దట్ నెంబర్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 5 ఇక్కడ 4 9, 5 + 4 9, క్యాన్సిల్. యాడ్ 9 అండ్ క్యాన్సిల్. సో ఇక్కడ 3 + 3 + 3 9 కదమ్మా, క్యాన్సిల్. ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయమ్మా 2 1. సో 2 + 1 ఎంతమ్మా 3. అది మాత్రం ప్లేస్ చేసుకోండి, ఓకేనా. సో ఏమొచ్చిందమ్మా ఇక్కడ? సో ఇప్పుడు చెప్పండి, 3 అన్నది 3తో డివైడ్ అవుతుంది కదా. సో సింపుల్గా ఈ కంప్లీట్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ చూద్దాం, ఓకేనా. సో చూడండి 6 ఎక్కడ ఉన్నాయి కదా. సో 6 + 3 9, క్యాన్సిల్. అగైన్ 6 and 3 9, క్యాన్సిల్. 3 హియర్ 6 హియర్, క్యాన్సిల్. 6 and 3 9 కదా. నెక్స్ట్ 5 4 9, క్యాన్సిల్. ఇంకా బ్యాలెన్స్ ఏమున్నాయి చూడండి సింపుల్గా 4 4. సో 4 + 4 is how much? 8 less than 9. సో ప్లేస్ at 8. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ 8 వచ్చిందండి. 8 వస్తే డివిజిబుల్ అవుతుందా 3తోని? సో ఆ ఆన్సర్ని బట్టి మీరు డివిజిబుల్ అవుతుందో లేదా అని చెక్ చేసుకొని చెప్తారు, ఓకేనా. సో సింప్లీ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. 3తోనే కాదు, 9తోనే కాదు, 6తోనే కాదు, దేనితోనే కూడా అది డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇది చూద్దాం, ఓకేనా. సో 3 6 9, క్యాన్సిల్. 5 4 9, క్యాన్సిల్. 6 హియర్ 3 హియర్ 9, క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకేం చేద్దాం? ఓకే 7 and 2 9, క్యాన్సిల్, ఓకేనా. నెక్స్ట్ 8 and హియర్ 1 అంటే 8 + 1 9 అంటే ఇక్కడ 4, ఓకే. సో ఇక్కడ చూడండి 5 + 4 5 + 4 ఏంటి 9. సో 9 కనుక ఇక్కడ మనం క్యాన్సిల్ చేసేస్తే ఏమీ ఉండదు, 0నే ఉంటుంది. సో కాబట్టి 9 ఓన్లీ 9 ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయక్కర్లేదు. అందుకే ఈ స్పెషల్ కేసు నేను ఇక్కడ చెప్తున్నాను మీకు, ఓకేనా. సో దీన్ని మీరు 9 క్యాన్సిల్ చేసి 0 రాసుకున్నా మీ ఇష్టమే, లేదు ఓన్లీ 9 వచ్చినట్టయితే టోటల్ ఓన్లీ 9 కింద రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఆర్ 0 అని రాసుకున్నా కూడా నో రాంగ్ ఇన్ దట్, ఓకే. సో సమ్ ఆఫ్ ద నెంబర్ ఈక్వల్స్ టు 9 or 0. We can say that it is divisible by 3, divisible by 9 also. Okay, so simply we can say it is divisible by 3 and also 9. Okay, this is how we have to find the sum of the digits. I think it is clear. Okay, so let us go to the next trick, that is trick 4. Trick 4 is about any number into 11. Okay, any number of digits into 11. So let us see. What is the trick? First number place as it is. Last number also place as it is. Okay, first number, last number ela undo ala place cheskondi. Next, okay, come from back. Now 3 + 4, how much? 7. 3 + 2, how much? 5. Next 2 + 1, 3. Next 5 + 1, 6. That is the answer. So what is the answer? Simple. What is the answer? 5 6 3 5 7 4 is the answer. If you want, you can check. Okay, let us do that sum also. First digit as it is, last digit as it is, like this. Okay, so first digit to last digit as it is ga place cheskunnam. 5 + 3 kada, 5 + 3 entama 8, place it. 3 + 2 is 5, place it. 2 + 1 is 3, place it. 1 + 7 is 8, place it. 7 + 7 is how much? 14, double digit 14. So you have to carry here. Okay, whichever you are supposed to carry, place the circle like this. Okay, ikkada 1 carry kada, circle place cheskondi. ఇప్పుడు ఇంకొక స్టెప్. నెక్స్ట్ స్టెప్లో ఈ క్యారింగ్ ఏదైతే ఉందో, ఈ సర్కిల్ ఏదైతే ఉందో క్యారింగ్, అది బిఫోర్ నెంబర్కి క్యారీ అవుతుంది. ఆ విషయం మనకు తెలిసిందే, ఓకేనా. మన
ఐడెంటిటీ కోసం అలా పెట్టుకుంటున్నాం. ఓకేనా? సో 7 + 1, 1 ఈజ్ క్యారింగ్. సో 7 + 1 ఈజ్ 8. 8, 4, 8, 3, 5, 8, 5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, విల్ డిస్కస్ వన్ మోర్ సమ్. ఇట్ విల్ బి వెరీ క్లియర్ నౌ. ఓకే, సో ఈ సమ్ చూడండి అమ్మా ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? ప్లేస్ ద 2 యాజ్ ఇట్ ఈస్ అండ్ లాస్ట్ డిజిట్ 3 యాజ్ ఇట్ ఈస్. ఓకే, నౌ 3 + 2 5, 2 + 1 3, 5 + 1 6, 5 + 6 5 + 6 11 కదా. 5 + 6 11. 11 నోట్ చేయండి, దీనికి సర్కిల్ చేసుకోండి క్యారింగ్కి. నెక్స్ట్ 6 + 8 ఎంతమ్మా? 14. 14 కదా. సో 14 నోట్ చేసుకోండి, 1 క్యారీ కాబట్టి సర్కిల్ చేసుకోండి. నెక్స్ట్ 8 + 2 ఎంతమ్మా? 10. ఓకేనా? 10 ప్లేస్ చేసుకోండి, బట్ 1 అనేది క్యారింగ్ కాబట్టి సర్కిల్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు క్యారింగ్స్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ క్యారింగ్ ఉంది కాబట్టి 2 3 అవుతుంది. ఇక్కడ క్యారింగ్ ఉంది కాబట్టి 0 + 1 అవుతుంది. ఓకే, 2 + 1 3, 0 + 1 1, 4 1 క్యారింగ్ కాబట్టి 4 + 1 5. సో యాజ్ ఇట్ ఈస్ ద రిమైనింగ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నవ్ ఇట్ ఈస్ క్లియర్. సో లెట్స్ గో టు ద లాస్ట్ ట్రిక్, fifth trick. Our last trick 5 is any number into double. In this case 55 is the double digit and the digit is 5345. Okay, 5345 అయితే so the solution is C. 5345 ni into 53 11s are 55. So I am placing 5 as 5 into 11. So ఇప్పుడు 5345 into 5, place it in a bracket. Let us solve. 5 5s are 25, 5 4s are 20 plus 2 22, 5 3s are 15 plus 2 17, 5 5s are 25 plus 1 is 26. Just I multiplied with 5, that's it. Okay, now into 11. Okay, next మనం 11తో మల్టిప్లై చేయాలి. చేద్దామా? 11 5s are 55, 11 2s are 22 అంటూ చేద్దామా? ఎందుకు? We know already the trick, no? We know the 11 trick. So let us apply that. So now 2 here, 5 here. Now 5 plus 2 7, 2 plus 7 9, 7 plus 6 13. So 1 is carrying, place circle. 6 plus 2 8, place 8 as it is. So in the next step 2 8 becomes 9 carrying. So 3 9 7 5. That is the answer. Is that clear? Okay, so let us see one more sum. Now what we have to do this? 3 4 5 2 6 into 33 can be taken as 3 into 11. Okay, place that in bracket. Let us solve. 3 6 are 18, 3 2 are 6 plus 1 7, 3 5 are 15. Okay, 3 4 are 12 plus 1 13, 3 3 are 9 plus 1 10. Okay, into 11. Don't multiply with 11, apply the trick. Okay, now 1 here, 8 here. Okay, now 8 plus 7 15. Okay, 15, 1 is carrying. 7 plus 5, how much? 12. 12, 1 is carrying. 5 plus 3 8, 3 plus 0 3, 0 plus 1 1. Okay, now so 1 1 3, 8 becomes 9, 8 plus 1 9, 2 plus 1 3, 5 8. Okay, that is the answer. I think it is clear. Better you follow these tricks and be smart. How are the tricks? Tricks నిజంగా బెస్ట్ అని కనుక మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో బెస్ట్ ట్రిక్స్ అని చెప్పి రాయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సో దట్ నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.